ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన అమీన్పూర్ కాలనీల కోసము, ఇక్కడ నివసిస్తున్నటువంటి సిటిజన్స్ కోసము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వము 22A అని తీసుకుందో అది అమీన్పూర్లో 75% కాలనీస్, ఖాళీ లేఅవుట్స్ అన్నీ అమీన్పూర్ అంటేనే ఇది ప్రొటెక్టెడ్ అనే విధంగా చేర్చడం జరిగింది. దానిపైన నిన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 29వ తారీఖు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉంది. అమీన్పూర్ నుంచి మొన్న ఒక 10 కాలనీ వాసులు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఆ కాలనీ వాసులు తీసుకొని తెలంగాణ భవన్కు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 22Aకి సంబంధించిన కాలనీలు ఉన్నాయో వాటన్నిటినీ మన హరీష్ అన్న గారికి వివరించడం జరిగింది. పూర్తిగా విన్న తర్వాత దానిపైన తప్పకుండా ప్రజలకు చిన్న ఇబ్బంది అయినా మనము కాపాడుకునే బాధ్యత మన టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నదని చెప్పడం జరిగింది. దానిపైన 29వ తారీఖు శనివారం నాడు ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి మన పెద్దలు హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉంది. ఈ 22A అనేది ఒక పెద్ద భూతం. మీడియా మిత్రులు అలాగే ఇటు ప్రొటెక్టెడ్లో ఉన్నటువంటి కాలనీ నివాసులు లేనటువంటి సిటిజన్స్ కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో మొట్టమొదటి HMDA కాలనీ ఇక్రీసెడ్ కాలనీ. అప్పటికి మా కనీసము రాజకీయంగా కూడా కనీస అవగాహన కూడా లేదు. ఆ లేఅవుట్ అయినప్పుడు HMDA లేఅవుట్ను కూడా ఈరోజు ఈ ప్రభుత్వము 22A ప్రొపర్టీలో పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించాలి, ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఇది ఎవరిని బ్రతికించడానికి కోసము, ఎవరికి లాభాలు చేయడానికి కోసము అని ఒకసారి ఆలోచించాలి. HMDA లేఅవుట్ అనేది అఫీషియల్ లేఅవుట్. అది ఒకటే కాదు, HMD కాలనీ, చక్రపూరి కాలనీ, మోడీ బిల్డర్సు, గ్రీన్ ఫీల్డ్, ఇవన్నీ కూడా ప్రతి కాలనీ HMDA అనుమతులతోని వెలసినటువంటి కాలనీలు. వాటిని కూడా ఈరోజు ప్రొపర్టీలో పెట్టడము చాలా దారుణము. మేము దీనిపైన MRO గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే MRO గారు దానిపైన మాకు ఒక దరఖాస్తు పెట్టుకోండి, దరఖాస్తు పెడితే మేము పరిశీలన చేస్తాము అని చెప్పడం జరిగింది. నేను అడిగినా తప్పకుండా దరఖాస్తు పెట్టుకుంటాం, మీరు ఇక్కడ తొలగిస్తారా అని అడిగిన. లేదు మేము రాసి పంపుతాము. మరి ఎవరికి రాసి పంపుతారు, మళ్ళీ ఎందుకు పంపుతారు, దేనికోసం మీరు పెట్టిరు అని చెప్పి కూడా నేను అడగడం జరుగుతూ ఉంది. అంటే పెట్టడం మీ వంతు, దరఖాస్తులు మేము పెట్టుకోవాలి, దాన్ని మీరు రాసి పంపిస్తారు. మీరు ఎవరి కోసం రాస్తురు, ఎందుకోసం రాస్తురు, ఎవరిని ఉద్ధరించడానికి రాస్తురు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మొన్నటిదాకా అమీన్పూర్ అంటే హైడ్రా,
భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు, నిద్రపోని రాత్రులు గడిపిన సందర్భాలు, మాట్లాడితే పోరు అంటే ఎక్కడ ఉన్నా పోరు. ప్రతిదాన్ని ఈ రోజు కేవలం మన రాష్ట్ర వ్యాప్తంగా పూరే కనిపిస్తా ఉందా అని కూడా నేను అడుగుతా ఉన్నా. పక్కనే ఉన్నటువంటి రామచంద్రపూర్ ఉంది, పటాన్చేరు ఉన్నది, అక్కడ ఎంఆర్ఓలు ఉన్నారు, ఇక్కడ ఎంఆర్ఓలు ఉన్నారు. మరి అక్కడ ఎక్కడ అప్రోప్రియేట్లో పెట్టలే, ఇక్కడ అప్రోప్రియేట్లో పెట్టడం జరిగింది. నారాయణరావులు ఇవ్వటానికి ఉంటది, దాన్ని ఒక 40 సర్వే నంబర్ల నుంచి 50 సర్వే నంబర్లు ఉంటాయి అందులో. వాటన్నిటిని అప్రోప్రియేట్లో పెట్టడం జరిగింది. దానికి వైపీ నంబరు 18057. దీన్ని ఒక్కసారి మీరు రాసుకోవాలని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. 18057 వైపీ నంబర్, ఈ డబ్ల్యూపీ నంబర్. ఈ కేసు వచ్చి కాకినాడ, ఈ నెంబర్ వచ్చి కాకినాడది. ఈ నెంబర్ని వేసి వీటిని ప్లేట్లో పెడతా ఉన్నారు. అంటే ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగా మేము అర్థం చేసుకోవాలన్నా? అసలు మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? మీరు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తా ఉన్నారా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే మా డిమాండ్ ఒకటి, తక్షణమే మీరు ఈ ప్రోప్టేట్లో పెట్టినటువంటి సర్వే నంబర్లన్నింటినీ వెంటనే తొలగించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసి ఇటు ఎంఆర్ఓ ఆఫీసును అలాగే కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకాల పోమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. చిన్న చిత్క ఎంప్లాయీస్ పూర్ అంటే ఒక సామాన్యుడు కూడా ఇక్కడ వచ్చి బతకడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఒక చిన్న ఎంప్లాయీ, వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళకు వచ్చే ఆ జీతం నుంచి పిల్లల్ని చదివించుకొని ఆ ఇల్లుకు ఆ లోన్ కట్టుకుంటే వాళ్ళ జీవితం అంతా అయిపోతా ఉంది. అట్లాంటి వాళ్ళను మీరు ఈ విధంగా హింసిస్తే అది మీకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి మీకు తెలియజేస్తూ వెంటనే మా డిమాండ్ ఏదైతుందో మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే మీరు పెట్టిర్రా అని ఒకసారి మీరు ఆలోచించి వీటన్నిటిని 22A నుంచి తొలగించి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఏదైతున్నారో వాళ్ళ పాపము ఒక బిడ్డ పెళ్లి ఉంటది, అవసరం పడితే ఆ ఇల్లు వాళ్ళు అమ్ముకొని ఆ బిడ్డ పెళ్లి చేసే పరిస్థితులు సందర్భాలు మనం ఎన్నో చూడడం జరిగింది. అట్లాంటి వాళ్ళది మీరు ఉసురు పోసుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తూ తక్షణమే మీరు తొలగించని ఏడల మాజీ మంత్రి వర్యుల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి కలెక్టర్ ఆఫీసు ముట్టడించే పరిస్థితులు కూడా మీరు తెచ్చుకోవద్దు. దీన్ని ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి వెంటనే వీటినన్నిటిని తొలగించి ఈ రాష్ట్ర వ్యాప్త